బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాకనే బిల్ రికార్డ్ అవుతుంది. పైసలు ఇస్తే తప్పు అవుతుంది. కానీ పని మొదలు పెట్టినట్లు తప్పలేదు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చేయించుకుంటాం. జగిత్యాల పట్టణంలో వినాయక చవితి సందర్భంలో అక్కడ ప్రజలు కొడితే అక్కడ చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చిండే. దాదాపు 60 కోట్లు వస్తే అలా కాంట్రాక్టర్ 14 కోట్ల వస్తే గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్ వస్తే ప్రజల కోరిక మేరకు తను ప్రారంభిస్తే ఈనవలయ గౌరీశంకర్ అని చెప్పి పెద్ద వాళ్ళు అసలు కాంట్రాక్టర్ల గురించి మనం వినండి మాట్లాడడం కూడా ఎవరు చూసి ఉండరు. ఎందుకంటే ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉంటారు. ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారు చేసిండు, శ్రీనివాసరావు చేసాడు, జగిత్యాల రాజేందర్ రెడ్డి చేసింటాడు, తిరుపతి రెడ్డి చేసిండు, ఇంకెక్కడికెళ్ళో ఇమ్రానా ఎవరో గంగావతలకెళ్ళి వచ్చి చేసిండు, ఇక్కడ రమణారెడ్డి గారు వచ్చి చేశారు. అట్లా ఎంతోమంది చేస్తుంటారు. అట్లాంటప్పుడు కాంట్రాక్టర్ల గురించి పట్టించుకోకుండా మనకు పనులు కావాలి. జగిత్యాల సాయిరామ్ కన్స్ట్రక్షన్స్ సునాకర్ రావు అయితే వందల కోట్ల వర్కులు చేశారు. ఎన్నో రోజులకు వెళ్తారు సునాకర్ రావు. కాబట్టి కాంట్రాక్టర్స్ కొంతమంది ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. నా ఒక్కతే అమ్మాయి మా వియ్యంకుడు వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కోట్ల రూపాయల వర్కులు చేశాడు. అసలు ఆయన చేయని వర్కులు చేయని మండలమే లేదు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో. సో 2-3 పీటీ ప్లాంట్లు, 3 బీటీ ప్లాంట్లు, క్రషర్లు ఉంటాయి. కాబట్టి కాంట్రాక్టర్లు చేస్తుంటారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మొన్న మాట్లాడింది కాబట్టి మళ్ళీ రేపు కూడా అగ్రిమెంట్ అయిందా, కాంతి చేసిండ్రు, నాకు ఆశ్చర్యం ఎత్తుంది, ఎమ్మెల్యే కుమ్ముక్కైండు, ఇవన్నీ అవాండాలు ఎత్తారు. పనులు కావాలని అని చెప్పి ప్రజలు మా చెల్లెలవి కొన్ని మూరలు కావాలి, లైట్లు కావాలని అడుగుతుంటే వినాయక చవితి అప్పుడు ఇట్లనే తొందరగా కావాలని చెప్పి గోవిందపల్లిలో పని మొదలు పెడితే ఇక్కడ పని ఎట్లా మొదలు పెట్టిందని చెప్పి అన్న నాయకులు ఉన్నారు. వారికి తప్పుగా వారిని తీసుకెళ్ళిన వారికి నేను చెప్పాను. కానీ వారు కూడా అన్నీ తెలిసిన వారే. కానీ 10 సార్లు ఒకటి అంటే సంజయ్ కుమార్కు చెడ్డ పేరు రావాలి. ఇంతకు సంజయ్ కుమార్ అంటే కొద్దిగా మంచి పేరు ఉన్నది అనే భావన ఉంది. ఎందుకంటే మళ్ళీ గెలిపించారు. ఫస్ట్ టైం కూడా కొద్దిగా నేను ఓడిపోయినా. నేనేం పెద్ద మహాత్మా గాంధీని కాకపోవచ్చు, కానీ మరీ అత్యంత సుగుణ సంపన్నులు అన్నట్టు కాకపోవచ్చు, కానీ మరీ చెడ్డోళ్ళు అయితే కాదు. కానీ వీడు చెడ్డోడు అని చెప్పి చూపించాలనే ఆలోచన చేస్తాం. మంచోడు కాకుండా సంగతి విడిచిపెట్టి చెడ్డవాడని చెప్పి చూపించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం చేసే సందర్భంలో విమర్శించే పని పెట్టుకోవద్దు. కానీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. గతంలో ఇది ఉండేది కాదు. ఎవరేం చేస్తే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు విమర్శించే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. విమర్శిస్తున్నారు కాబట్టి వివరణ ఇస్తూ ఉన్నా. ఈ సందర్భంలో పిలవగానే వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా రాయకల్ ప్రజలకు విజ్ఞప్తి. మంత్రి గారు అయిన తర్వాత లక్ష్మణ్ కుమార్ గారు మొట్టమొదటిసారిగా రాయకల్ వస్తున్న సందర్భంలో ఇది అధికారిక ప్రోగ్రాం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అందరూ నాయకులు మరియు మహిళా సంఘాల వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా పద్మశాలి సంఘంకు 2 గంటల వరకు రావాల్సింది కోరుతున్నాం. 1 గంటకు వచ్చినా పర్లేదు, కొంత భోజనం వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 1 గంట వరకే పద్మశాలి సేవా సంఘంకి వచ్చేసి భోజనం చేస్తే 2 గంటల వరకు మంత్రి గారు